అందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి సంతోష్ కుమార్. 40 సంవత్సరాలు మా నాన్నగారు ఆటో డ్రైవర్ గా పనిచేసి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదరించింది. కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ గారి నేతృత్వంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను పెట్టింది. మరి ఈరోజు రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలమ్మ గారు నేతృత్వంలో ప్రణాళికలో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజల దగ్గర మమేకమయ్యాను. మా ప్రజలను వేడుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి చెల్లిని, యువతల్ని, యువకుల్ని కలడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి శర్మిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాజన్న చరిష్మా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో శర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. కూడా ఎంతో కృషితో పనిచేస్తాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వాడికి తీసుకెళ్లడం జరిగింది. మత్స్యకారులకి కోసం ఏమైనా చేశాడా? మరి మత్స్యకారుల కోసం మరి ఫిషింగ్ హార్బర్ ఏదైతే మన జీవన ఉపాధి ఉందో ఫిషింగ్ హార్బర్ కోసం ఏం చేశాడని మీ అందరూ కూడా, మా మత్స్యకారు సోదరులందరూ కూడా, మా మత్స్యకారు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏమైనా ఆధునీకరణ కోసం ఆయన ఏమైనా ప్రభుత్వాల కోసం పోరాడా? ప్రభుత్వాల మీద ఫైట్ చేశాడా? ఆ రోజు ఎలా ఉందో దశాబ్ద కాలం వెనకాతలకు వెళ్ళి చూసుకుంటే ఆ రోజున్న ఫిషింగ్ హార్బర్, ఈ రోజున్న ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. మరి కాస్త దారుణంగా ఉంది. అక్కడ మన పరిస్థితులన్నీ దిగజారుడు పరిస్థితులు. ఒక లైటింగ్ లేదు, ఒక క్లీనింగ్ లేదు, చెత్తా చెదారుతో కూరిపోయినట్టు వాసన. ఇవన్నీ వాటిని నిర్మూలించాడా? ఒక్కసారి మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి. మన మత్స్యకార ఏవైతే కుటుంబాలు ఉన్నాయో మనకి విద్యాభ్యాసం తక్కువని మరి మన పిల్లల కోసం ఏదైనా ఒక ఉపాధి హామీ కల్పన చేశాడా? నుంచి వచ్చిన ఓ వ్యక్తిని, ఒక చదువుకున్న వ్యక్తిని, మీ సమస్యలు తెలిసిన వ్యక్తిని, మీ కష్టాల్లో వచ్చిన వ్యక్తిని, మీ బాధల్లో వచ్చిన వ్యక్తిని, మీ కోసం తెలిసిన వ్యక్తిని ఒక్కసారి నా కోసం ఆలోచించండి. యువకుడినైన నన్ను ఆశీర్వదించండి. ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ల భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. ఈరోజు మీరు కూడా గుర్తించాలి. ఈరోజు కూడా మన మత్స్యకార సోదరులు అందరూ గుర్తించాలి. నా వెనకాతలో నిలబడాలి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ వెనకాతలు వెళ్తారా? రాబోయే రోజుల్లో మీకోసం పోరాడి, మీకోసం శ్రమించి, మీ కష్టాల్లో, మీ బాధల్లో మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎదగాలని చూసే నా కోసం ఆలోచిస్తారా? మీరు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. మా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ బ్యాలెట్ నెంబర్ 3 మీద, అలాగనే పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న సత్యారెడ్డి అనే నాది 4వ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని పత్రికా ముఖంగా, మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులందరికీ నమస్సుమాంజలి. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి దక్షిణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను.
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వాసుపల్లి సంతోష్ 3వ నెంబర్పై పోటీ చేస్తున్నాడు. ఆయనకి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థిగా మా సత్యారెడ్డి గారికి 4వ నెంబర్ బ్యాలెట్ నెంబర్పై 4వ నెంబర్పై ఓటు వేసి అత్యంత మెజార్టీతో విశాఖ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను.